పర్లేదు తీసుకోండి తీసుకోండి. ట్రస్ట్ తరఫున పత్రికా సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. పెనుగొండ మహాక్షేత్రంలో 6, 7, 8 త్రయాణిక సెలబ్రేషన్స్ ఉంటుంది, మహోత్సవాలు ఉంటుంది. 7వ తేదీ 6వ వార్షికోత్సవం ఉంటుంది. 8వ తేదీ మన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులుగా తెనాలి వాసస్థులైన శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీ అంటే బాలస్వామీజీ అని ప్రఖ్యాతులైన స్వామీజీ గారికి పట్టాభిషేక మహోత్సవం అంగురంగ వైభవాలతో జరగబోతుంది. అందరూ తరలి రావాలా ఈ 8వ తేదీ. ఎందుకంటే జీవిత కాలంలో ఒకే ఒక్క తూరు దొరికే మహాన్ అవకాశము ఈ ఒక్క పట్టాభిషేక కార్యక్రమం. మనం కావాలన్నాను కోరుకున్నాను ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు చేసినా ఇలాంటి కార్యక్రమం జరగదు. సుమారు 6 మంది పెద్ద పెద్ద పీఠాధిపతులు వేరు వేరే క్షేత్రాలు ఇంకా ఆంధ్ర కర్ణాటకని ఇంకా విచ్చేస్తున్నారు. వాళ్ళందరి సమక్షమంలో బాలస్వామీజీ గారు తెనాలి వాసస్థులు సాలిగ్రామ మఠము వాళ్ళు అక్కడ చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పట్టాభిషేక మహోత్సవాలు జరిగిపోతుంది. 7వ తేదీ పొద్దున్నే ఉదయం ఆవాహంతి హోమాలు, అదైన తర్వాత మన గురువులకు గాను ఉండేదానికి ఒకటి గురుపీఠం సుమారు 36 చదరాల బిల్డింగ్ కట్టబోతున్నాము. దానికి బెంగళూరు దాని ఒక్కరు మానంది రమేష్ గారని వాళ్ళ కుటుంబ వర్గాలు దానికి దానం చేసినారు. వాళ్ళ సమక్షంలో 11:36 పొద్దున్నే భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఆ రోజు చాలా పెద్దగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. వెండి రథంలో అమ్మవారిని కూర్చోబెట్టి ఈ అయ్యప్ప స్వామి భజన్స్ పోరాటాలు ఇంకా ఇలాంటివి చాలా దీంతో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. చాలా మహోన్నతమైన కార్యక్రమం ఇది. ఇందులో స్వాములందరూ వస్తూ ఉండరు. వాళ్ళందరూ ఊరేగింపుకి వచ్చి జనాలకు అక్కడనే ఆశీర్వాదం చేస్తారు. కాబట్టి అందరూ భక్తాదులంతా తరలి రావాలి, రోడ్లను నిలుచుకోవాలి. 102 కలశాల ప్రొసెషన్ వేరే ఉంటుంది. ఆ కలశాలను పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. 8వ తేదీ పొద్దున్నే అవహంతి హోమాలు ఉంటుంది. ఆ హోమాల్లో స్వామీజీ గారు ప్రత్యేకమైన హోమాలు గురుపీఠం శక్తి చేసేదానికోసం వాళ్ళు హోమాలు చేస్తారు. గురుపీఠం ఎందుకు కావాలి అనే ప్రశ్న మనకు వస్తుంది. మన సంస్కృతి సంస్కారం చాలా తగ్గిపోతూ ఉంది. 2nd జనరేషన్ 3rd జనరేషన్లో శ్రద్ధాభక్తి తక్కువైతూ ఉంది. 2nd జనరేషన్ 3rd జనరేషన్కి శ్రద్ధాభక్తులు రావాలి. అమ్మవారి గురించి వాళ్ళకి భక్తి పుట్టాలి, ఆధ్యాత్మికంతో వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో ఈ గురుపీఠ స్థాపన అవుతా ఉంది. ఈ గురుపీఠంలో మహాన్ జ్ఞాని వాళ్ళ తెనాలి వాసస్థులు ప్రజ్ఞానంద స్వామీజీ 14వ సంవత్సరంలోనే వాళ్ళు సన్యాస దీక్ష తీసుకున్న మహనీయులు. వేద పురాణాలు భగవద్గీత అంతా చాలా చక్కగా చెప్పగలరు, చాలా చక్కగా మాట్లాడగలరు. ఇప్పుడప్పుడే వాళ్ళకి లక్షాంతర మంది భక్తాదులు ఆంధ్ర కర్ణాటకల 2 రాజ్యాల్లోనూ ఉన్నారు. కాబట్టి ఇది ఏమీ కష్టం కాదు గురువులకి. వచ్చే భక్తాదులకంతా విద్యా బుద్ధులు నేర్పిస్తారు. వచ్చే రోజుల్లో బహుశా నెక్స్ట్ ఇయరే మనము ఇక్కడ వేద పాఠశాల ప్రారంభం చేస్తూ ఉన్నాం. చిన్న పిల్లల్ని వేద పాఠశాలకు పిలుచుకొచ్చి వాళ్ళు కాలేజ్ చదివేటట్లా వాళ్ళకి అనుకూలాలు ఇచ్చి ఇక్కడే రెసిడెన్షియల్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. పొద్దున సాయంకాలం వేదాలు, భగవద్గీత, భాగవతము ఇలాంటి చక్కని ఉపనిషత్తులు అంతాను గురువులు నేర్పిస్తారు. వాళ్ళ చేత ఇంకా వేరు టీచర్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళ కాలేజీలకి స్కూల్కి పోవచ్చు. సుమారు 3 సంవత్సరాలు జరిగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు 3 సంవత్సరాలు ఇక్కడనే ఉంటారు. స్వామీజీ గారికి 8వ తారీఖు 11:37 వాళ్ళకి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు మనము వాళ్ళకి సెంగోల్ ప్రజెంట్ చేస్తున్నాము. ఆ సెంగోల్ అంటే ఏమంటే అధికార దండం. అది పట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ క్షేత్రానికి స్వామీజీగా వాళ్ళు ఉండిపోతారు, మిగిలిపోతారు. ఆ ఒక్క సెంగోల్ని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను, మీరంతా చూడొచ్చు. ఆ సెంగోల్ అమ్మవారికి సమర్పణ చేస్తారు. గురువులు ఇక్కడ ఉండేంత వరకు వాళ్ళు ఇక్కడ సెంగోల్ వాళ్ళ జట్లనే ఉంటుంది. చాలా పవిత్రమైన క్షేత్రము ఈ పెనుగొండ, మీకు అందరికీ తెలుసు. అమ్మ వాసవి జగన్మాత జన్మించిన పుణ్యభూమి ఇది.
తర్వాత 102 గోత్రజులతో అగ్ని ప్రవేశం చేసి వాళ్ళందరికీ మోక్ష ప్రదానం చేసిన పుణ్యస్థలం కూడా పెనుగొండ. కాబట్టి ఇలాంటి పవిత్రమైన క్షేత్రము ఆర్యవైశ్యుల ఏకైక కులదేవత అయిన కన్యకా పరమేశ్వరి సన్నిధానంలో జరుగుతుంది. అమ్మవారు మొత్తం వైశ్యులకి దేవత కాదు, సర్వధర్మ సమన్వయి అమ్మవారు. అన్ని ధర్మాలకి అన్ని మతాలకి ఆమెనే హెడ్. మొదట్లో మనం చరిత్రకి పోతే ఆది పరాశక్తి స్వరూపిణి ఉంటుంది. ఆ అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జన్మం ఇస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తర్వాత మిగతా అంత జనాలు బ్రహ్మణ ఒక ఆధ్వర్యంలో పెరుగుతారు. కాబట్టి అమ్మ హయ్యెస్ట్. ఓంకారం శబ్దం తర్వాత ఆది పరాశక్తి జన్మిస్తుంది. ఈ కథ జరిగి సుమారు 2617 సంవత్సరాలు, జీసస్ క్రీస్తు పుట్టేదానికి 2617 సంవత్సరాల ముందు జరిగిన కథ ఇది. ఇప్పటికి 2025 కలుపుకుంటే సుమారు 4642-43 సంవత్సరాలు అవుతుంది అమ్మవారు జన్మించి. అయినా ఆమె స్థాపించిన అహింసా తత్వము ప్రపంచమంతా ఉంది. భగవాన్ బుద్ధ కానీ, మార్టిన్ లూథర్ కింగ్ కానీ, మహాత్మా గాంధీజీ, పొట్టి శ్రీరాములు, వీళ్ళంతా అమ్మవారి ఈ యొక్క నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్ని ఫాలో చేస్తూ అహింసా తత్వంతో గాంధీ గారు మన దేశానికి స్వరాజ్యం తెచ్చిచ్చినారు. భగవాన్ బుద్ధుడు ప్రపంచంలో అంతా ఎన్నో మతాలకి వాళ్ళు ఎందరినో కోట్యానుకోటి భక్తుల్ని సన్మార్గం తట్టు తెచ్చినారు. యుద్ధం కాకూడదు, రక్తపాతం కాకూడదు, జనాలు చనిపోరాదు అనే ఉద్దేశంతో అమ్మవారు అగ్నిప్రవేశం చేసి, వాసవి రాజకన్య ఆమె అగ్నిప్రవేశం చేసి కొంత టైం అయిన తర్వాత అదే హోమకుండం నీకు ఆదిశక్తి తన స్వరూపంలో మూల విరాట్ చూపిస్తారు. అదే కన్యకా పరమేశ్వరి. ఇది ఈ స్థలం మహత్వము. ఇది చాలా వచ్చే రోజుల్లో మేము నేషనల్ లెవెల్లో మేము టూరిజం మినిస్టర్కి రిక్వెస్ట్ ఇచ్చినాము. ఈ యొక్క పెనుగొండ క్షేత్రాన్ని వాళ్ళు కన్సిడర్ చేసి టూరిస్ట్ స్పాట్గా గుర్తించాలని. స్టేట్లో కూడా గుర్తింపు పడుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చిండ్రి. చాలా సంతోషకరమైన సంగతి ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు మన అమ్మవారు అగ్నిప్రవేశం చేసిన రోజుని స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్గా డిక్లేర్ చేసి అన్ని చోట్ల అంగరంగ వైభవాలతో చేయాలని ఆదేశం చేసినారు. గవర్నమెంట్ ఆర్డర్ కూడా పాస్ చేసినారు. ఆ రోజు వారు వచ్చి ఇక్కడ ఉభయ దేవస్థానాల్లో కూడా పట్టు వస్త్రాలు సమర్పించినారు. ముందు ఇది చాలా ఫేమస్ అవుతుంది. ఇది చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్ అవుతుంది. అందరూ రావాలి, అందరూ వచ్చి భాగస్థులు కావాలి ఈ క్షేత్ర నిర్మాణంలో. మనమంతా బహుశా ఒక దార్శనికులు చెప్తా ఉండ్రి, అమ్మవారు పుట్టిన టైంలో మనమంతా అమ్మవారి జట్లా ఉంటుమో ఏమో తెలియదు. బహుశా వాళ్ళ సైనికులు గానో, చెలికత్తెలు గానో, లేక వాళ్ళ రాజ్యంలో ప్రజలు గానో పుట్టింటమో ఏమో తెలియదు. అందుచేత 4643 సంవత్సరాలు అయిన తర్వాతే ఈ క్షేత్రం ఉద్ధారమవుతాం. ఈ క్షేత్రము మనందరూ సామర్థ్యంలో ఉద్ధారమవుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ మహాసభ ప్రెసిడెంట్ ఉండారు, చిన్ని రామ్ సత్యనారాయణ, మహిళా మహాసభ ప్రెసిడెంట్ ఉండారు. వీళ్ళంతా చాలా అదృష్టవంతులు. వీళ్ళ టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్లో పెనుగొండలో ఈ క్షేత్రం వస్తూ ఉంది. వాళ్ళు దీనికి అహర్నిశం కృషి చేయాలని కూడా చెప్తా ఉన్నాను. ఫండ్ మొబిలైజేషన్ కావచ్చు, క్షేత్రాభివృద్ధి కావచ్చు, భక్తాదులు ఇక్కడ పెంచుకోవచ్చే కార్యక్రమాలంతా చేయాలని నేను పెనుగొండ ట్రస్ట్ తరఫున నేను కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. చంద్రబాబు నాయుడు గారు 31 అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ తరఫున ఒక రిక్వెస్ట్ పెట్టినాము. అదేమంటే ఈ పెనుగొండ క్షేత్రం పేరు వాసవి పెనుగొండ అని చేంజ్ చేయాలని కోరినాం. దానికి 2 కారణాలు. ఒకటోది ముఖ్యమైనది ఏమంటే అమ్మవారు జన్మించిన అగ్ని ప్రవేశం చేసిన పవిత్ర క్షేత్రం పెనుగొండ. ఆంధ్రప్రదేశ్లో 3 పెనుగొండలు ఉన్నది. అనంతపురం దగ్గర ఒక పెనుకొండ అంటానని, తెలంగాణలో ఒకటి పెనుగొండ అంటుంది, పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అన్నమాట. కొంతమంది యాత్రికులు చాలా కన్ఫ్యూజ్ అయ్యి అనంతపురం దగ్గర లేక తెలంగాణకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదన్నిటికన్నా ముఖ్యమంటే అమ్మవారు పుట్టిన క్షేత్రము. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండింది కాబట్టి వాళ్ళు డిక్లేర్ చేయలేదు. అమ్మవారికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, వాళ్ళు ప్రామిస్ చేసినారు ఖండితంగా దీని పేరు చేంజ్ చేస్తాము అంటేనే హామీ ఇచ్చినారు. చెప్పండి సార్. ఇది అధికార దండం. దీన్ని సెంగోల్ అంటారు. మీరందరూ చూసి ఉండొచ్చు, పార్లమెంట్లో
నరేంద్ర మోదీ గారు ఇదే మాదిరి సెంగోలు కొత్త పార్లమెంట్ హౌస్లో పెట్టినారు. సెంగోల్ని చేసింది మన కమ్యూనిటీకి చేరిన మద్రాస్ వాళ్ళు చేసినారు. ఇది ఇప్పుడు మనం చేపిస్తూ ఉన్నాం. ఇది అధికార దండము. అమ్మవారి కమలం పైన ఒక చేతిలో కమలం ఉంటుంది, ఇంకో చేతిలో చిలక ఉంటుంది. ఈ చిలక అమృత కలశం ఉంది. ఇక్కడ కలశం పైన లోటస్ ఫ్లవర్, ఆ తర్వాత ఆకు చిలక ఉంటుంది. ఇది అధికార దండం. మేము ట్రస్ట్ తరఫున ఇస్తాము. ఇడీ జనాంగం చేరుకొని ఇచ్చే అధికార దండం. స్వామీజీ ఆ దీక్షలో ఉంటారు. ఇంకా మన జనాభా ఎలా ముందుకు రావాలని కూడా వాళ్ళు మార్గదర్శనాలు ఇస్తారు. దయచేసి మీరందరూ ఆ రోజు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నాను. సిల్వర్ గోల్డ్ ప్లేట్. స్టార్ట్ మేడం. జై వాసవి మాతాకి జై. నా పేరు కొప్పురావు రజని, ఆర్ఎస్ మహాసభ స్టేట్ మహిళా ప్రెసిడెంట్. మేము విజయవాడ అండి. ఈ నెల 8వ తారీఖు పెనుగొండ క్షేత్రంలో ఆర్యవైశ్య కులదేవత వాసవి అమ్మవారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెనుగొండ క్షేత్ర పీఠానికి బాలస్వామి గారు పీఠాధిపతి అయి పట్టాభిషేకం జరుగుతుంది. మనం జనరల్గా రాములవారి పట్టాభిషేకం మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తూ ఉంటాము. ఇటువంటి పట్టాభిషేకం కనీవిని ఎరుగని రీతిలో 6, 7, 8 3 రోజులు అంగరంగ వైభవంగా విశిష్టమైన పూజలతో హోమాలతో 7వ తారీఖు మరి 108 కలశాలతో ఊరేగింపు, ఇంకా రకరకాల విశిష్టమైన పూజలు, వాటన్నిటితో చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ మరి ఈ సంస్థ వాళ్ళు గోవిందరాజులు గారు వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేశారు. మరి ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని, ఆర్యవైశ్యులు తిలకించే అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని రాష్ట్రమంతా ఆర్యవైశ్యులంతా కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి దొరికిన ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అంతటి మన అవకాశం అలాంటి సన్నివేశాన్ని మనం చూడటానికి మళ్ళీ ఇంకొకసారి మనం ఎప్పుడూ చూడలేని స్థితిలో వీళ్ళు చక్కగా చేయగలుగుతున్నారు. కాబట్టి ప్రతి ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాము. రాష్ట్రం అంతా మహిళలు కూడా భారీగా తరలి వస్తున్నారు. రాష్ట్రం అంతా అన్ని జిల్లాల నుండి కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి చాలా తరలి వస్తున్నారు జనాలు. అలానే అందరూ కూడా ఈ కార్యక్రమాలను ఉపయోగించుకొని అందరూ అవకాశాన్ని వాడుకొని అందరూ ఈ అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.